ఎటువది ఆధారం లేదు. నాకు బాపు డిఫరెన్స్ కాలనీ బాపు నగర్లో ఉంటాను సార్. నాకే ఆధారం లేదు. మా అమ్మ ముసలామె 70 సంవత్సరాల మనిషి, ఆమెకే ఆధారం లేదు. నాకే ఆధారం ఉన్న ఇల్లు ఒకటి సార్. ఆ ఇల్లు కూడా ఇప్పుడు మాకు అది చేస్తా అంటుండు, గుంజుకుంటా అంటున్నాడు సార్. మాకు చూసే వాళ్ళు కూడా లేరు. నేను నా పిల్లలు ఏం కావాలి? నా పిల్లలు ఎక్కడ పోవాలి సార్? నేను ఎక్కడ పోవాలి? ఉన్న ఇల్లు కూడా గుంజుకుంటే మాకు ఏ ఆధారం చూపిస్తుండు సార్? ఆయన వచ్చి 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇన్ని ఆటలు ఆడుతున్నాడు అంటే ఇంకా నేను 5 ఏళ్ళు ఉంటా 10 ఏళ్ళు ఉంటా అంటే అప్పుడు ఏం చేస్తుంది? నువ్వు సుందరి నది చేస్తా, మూసీలో పోయి మూసీలో చేసుకో. ముందు ఎక్కడనో మేము దూరం ఉన్న దగ్గరికి ఎందుకు వస్తుండు సార్? ఆయన ఏమైనా చేసేది ఉంటే వచ్చి ప్రజలలో వచ్చి మాట్లాడి మాతో మాట్లాడతారు. ఏది లేదు. మాకు కిషన్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు ఇంత ధైర్యం ఇచ్చినందుకు మేము ఇక్కడ దాకా వచ్చినాం. మా ఇల్లులు ఎక్కడనో ఉంటే, ఆ మూసి ఎక్కడనో ఉంటే, జిగ్జాగ్ రోడ్లని ఏదో అమెరికా ఎట్లా ఉంటుంది అది ఇక్కడ చేస్తాం. మాకు ఏది వద్దు సార్. ఏ రోజు ఆయనకి వాసన ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఎంతోమంది పోయిండ్రు సార్. ఈయన వచ్చి మొత్తం ఇంత ఇల్లులు గులగొడతాను శంకుస్థాపన పెట్టినట్టు పెట్టిండు సార్. మాకు శంకుస్థాపన పెట్టినట్టుగా ఆయన వచ్చిన ఏ నైట్ వస్తాడో శనివారం ఆదివారం అని ఒకటి ఫిక్స్ అయిపోయింది సార్. ఆయన రెడ్ మార్క్స్ వేస్తా, గులగొట్టేస్తా, జీసీపీలు పెడతా, బుల్డోజర్లు పెడతా అంటే మేము ఇంట్లోనే ఉంటాం సార్. మేము ఉండగానే గులగొట్టేయమని సార్. మేము ఉండగానే మా పానాలు పోవాలి, ఆయన సీఎం పదవి ఉండాలనుకుంటుంటా. మరి ప్రజలతో ఇంతగానం ఎందుకు ఆడుకుంటుండు సార్? మా అన్న కరోనా టైంలో నాకు ఒక మొగ దిక్కుండా ఆయన కూడా లేడు. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేకుండా ఉన్నా సార్. ఇప్పుడు నేను సర్వైకి వచ్చిన నుంచి హలో, నా పేరు అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్యారాణి, బీజేపీ మహిళా అధ్యక్షులు మలపేట. చెప్తాను. సరే, నా ఇల్లు పోయిందండి. నా ఇల్లు 3 అంతస్తులు తీసేసిండండి. నేను ఆగం తిరుగుతున్నా. నా పిల్ల పోలియో అమ్మాయి, నా పిల్లకు చేతులు కాళ్ళు వండి నాకు ఇల్లు 3 అంతస్తులు కూలగొట్టి బ్రిడ్జ్ వచ్చిందండి. బ్రిడ్జ్ నుంచి ఒక ఇల్లు పోయింది. మాకు ఎక్కడ లేకుండా ఆధారం లేకుండా అయిపోయిందండి. నా పేరు మీద ఇల్లు పోయింది. నా పిల్ల కుంటి పిల్ల చేతుల్లో ఏంలో నేను ఎట్లా బతకాలండి? చాలా కర్మ ఉంది నాకు 3 పిల్లలు, ఒక కొడుకు అండి. నేను ఏడే ఉండాలో చెప్పు? ఆధారం లేదు నాకు ఇల్లు ఇయ్యలే, ఒక కాగితం రాయలే, ఏం రాయలే. ఇల్లు ఎక్కడ చూపించలే. నాకు గవర్నమెంట్ కోర్టు మీద చూపించాలండి. నేను రోడ్డు మీద ఉన్నాయి సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి అవి. ఏం కాదు, కుర్మమ్మనే కదా పెద్దమ్మ. నీదేందో మాట చెప్పు. నువ్వు మంచిగా మాట్లాడుతుంది. నువ్వు పెద్దమ్మ నిమ్మలంగా మాట్లాడు. నువ్వు తిట్టకు. నీ బాధ నీ మామూలుగా చెప్పు కానీ తిట్టకు. రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి మేము మా ఇంట్లో ఉంటే రాండి రమ్మ మీకు అవి చేస్తున్నామని మార్కులు వేసిపోయిండు. మార్కులు ఎందుకు వేస్తున్నారు అన్న అంటే, మార్కులు పట్టుకునే చేస్తున్నామమ్మ, తీసుకోపోవడానికే వచ్చినాం మిమ్మల్ని అందరినీ అని అన్నాడు. అని మా ఇల్లు గడ్డ మీద ఉన్నాయి. గడ్డ మీద నుండి గడ్డ మీద కూడా అవి వేస్తున్నారు. మార్కులు వచ్చి వేసిపోతున్నారు. అప్పుడో వచ్చి మేము వేస్తామన్నారు. ఆయన ఎవరు చేసిర్రు? సీఎం చేసినందుకు మాకు ఈ బాధలు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకులాడుకుంటా మేము తిరుగులాడుతున్నాం. బాధ లేదు, నిద్ర లేదు, కంటికి ఏంది లేదు మాకు. ఎక్కడ పోవాలి మేము? ఇంతమంది తలలో పిల్లలు ఎక్కడ పోవాలో చెప్పండి. మేము ఆయన ఎవరు చేసిండు? ఆయన దిగిపోతేనే మేము బతుకుతాం, లేకపోతే బతకలేము. చూడండి, సీఎం పోతేనే మేము బతుకుతాం, లేకపోతే మేము బతకలేము. మమ్మల్ని ఎప్పుడు చంపేస్తాడో ఆయన మాకు తెలుస్తలేదు. ఎప్పుడొచ్చి సీఎమే వద్దు మాకు. ఎప్పుడొచ్చి గల్లీలలో మమ్మల్ని చంపేసిపోతాడో. ఇంట్లో ఉంటే మాకు భయాలు వేస్తున్నాయి. ఇంట్లో ఉండాలంటే బయట ఉంటున్నాం. మేము అందరి గురించి పొద్దుకులు పెట్టిన చేస్తున్నాం. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఆ సీఎం వచ్చి మంచిగా దాని మీద కూర్చున్నాడు, సీటు మీద. ఈ పబ్లిక్ను ఎట్లా చూసుకోవాలని తెలియదు. అవనికి తెలియదు ఆయనకు. ఏటికి వచ్చిండు వాడు? మాకు మోసం వచ్చిండు. మేము ఎప్పుడు వేయలేదు వాడికి. కొత్తగా వచ్చిండు వాడు. ఏ ఊరో ఎక్కడో వంది ఎక్కడుంటా వచ్చి ఆయన మాకు వచ్చి ఇంత మోసం చేస్తున్నాడా?
అవును కూర్చో మాట్లాడండి. నమస్కారం సార్ అందరికి. మాది రామదేవుడ. నాకు 2 ఆడపిల్లలు, ఇంకా బఫర్ జోన్ అంటుండ్రు సార్. మేము ఇల్లు 50 గజాలు ఇల్లే ఉన్నది నాకు. ఇక 50 గజాలవి తీసుకొని బఫర్ జోన్ అంటుండు. మేము ఏం చేయాలి సార్ చెప్పండి మీరే. ఇల్లు ఎవరైనా ఇస్తారా సార్? ఇల్లు ఎంత ఇంపార్టెంట్. ఇల్లు కావాలి బఫర్ జోన్ అంటుండు. బఫర్ జోన్ అంటే మేము ఎట్లున్నామా? ఏదన్నా కరెంట్ ఆఫీస్ కాడ ఉన్నామా? బఫర్ జోన్ అంటుండు. ఇది న్యాయమేనా ఆయనకు? ఇట్లా మమ్మల్ని ఎట్లా చేస్తుండు? రాత్రి పగలు నిద్ర లేదు. మా ఊర్లో 2 హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు ముసలళ్ళు, నాకన్నా కొంచెం పెద్ద వేజోళ్ళు. ఏంది ఆయన ముఖ్యమంత్రి మా పానాలు తీయనీకి వచ్చిండా? ఏంది కొచ్చుకుండు ఆయన? ముఖ్యమా రాజ్యమే వద్దు. ఆ రాజ్యం మంచిలేదు. రాజు మంచిగుంటే పరిపాలన మంచిగుంటుంది. ఆ రాజు అసలు మంచి